నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు అంటే ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడు? భయభక్తులు గల వారికి ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? 20 వచనం మళ్ళీ చదవండి. మనుషుల యొక్క కపటోపాయం అంతకుండా అన్నాడు చూడండి. ఎవరు కపటోపాయము? మనుషులు కపటోపాయాలు పన్నుతారు. అలా పన్నుతున్నప్పుడు నీయందు భయభక్తులు గల వారిని ఆ కపటోపాయం అంటకుండా నువ్వు నీ సన్నిధిలో దాస్తావు. ఇంకొకటి ఏంటంటే వాక్కలహాన్ని మానిపిస్తావు అంటుంది చూడండి భక్తులు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు దాచి ఉంచిన మేలు గురించి చెప్తున్నాడు. భయభక్తులు కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారిని ఏవేవి అంటవు? మనుషుల కపటోపాయం అంటదు, వాక్ కలహాన్ని మానిపిస్తా అంటే గొడవలు లేకుండా మిమ్మల్ని దాస్తాను అంటున్నాడు. ఈ మాట దేవుడు చెప్తానికి గల కారణాలు ఏంటి? ప్రపంచం ఈరోజు కపటోపాయంతో ఉందా, స్వచ్ఛమైన హృదయంతో ఉందా? కపటోపాయాలు ఉన్నాయి కదా జనాల్లో. ఓకే, వాక్ కలహాలు లేవా? ఉన్నాయా? ఎక్కడ గొడవలు లేవా? ఉన్నాయి. ఒక రోజులో ఒక పూట ఎక్కడైనా గొడవ వెంటనే ఉంటాం. మన ఇంట్లో మొదలుకొని ఈదులో వరకు, ఈదులో మొదలుకొని మొత్తం పట్టణం వరకు అన్ని చోట్ల వాక్కలహాలు ఉంటున్నాయా లేవా? ఇకపోతే ఈ క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని ఆశ్రయించిన వారిని, యేసుక్రీస్తును నమ్ముతున్న వారిని ఈ భూమి మీద లేకోకుండా తుడిచిపెట్టేయాలి, లేదా మా ప్రాంతంలో లేకోకుండా తుడిచిపెట్టేయాలి, లేదా మా దేశంలో లేకోకుండా, మా గ్రామంలో లేకోకుండా తుడిచిపెట్టేయాలి. ఎన్ని కపటోపాయాలు జరుగుతున్నాయి మీరు కనుక జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి కాబట్టి చర్చలు కనబడుతున్నారు. అవునా? అదేంటంటారు? కపటోపాయం కాదంటారా? కపటోపాయమేనా? పాలకులే కపటోపాయం చేస్తున్నారు. ఇక వాక్కలహాలు మనలో అపవాది పెడుతుంది. దావీదు గారి మాట చెప్పటానికి గల కారణాలు ఏంటి? ఆయన సమాధిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు తన ఆర్తనాదము దేవుడికి వినిపించాడు. ఎలా నాయనా, ఇదిగో ఈ జనులు ఇదిగో తమ వాక్ కలహము చేత, కపటోపాయము చేత నా ప్రాణాన్ని ఇదిగో గోతులోనికి తీసేస్తున్నారు, సమాధిలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే దావీదు గారిని ఎదుర్కొనటానికి నేరుగా 10,000 మంది వచ్చారో సరిపోరండి. ఎందుకంటే ఆయన యుద్ధ వీరుడు. దావీదు గారు ఎవరండి? యుద్ధ వీరుడు. కత్తి పట్టుకుంటే ఎన్ని తలకాయలు తెగితే? పాట పాడారు కదా, సౌలుకి 1000 కొలది. అంటే ఇప్పుడు ఎంతమందిని చంపగలరు ఆయన కత్తి పట్టుకుంటే? 10,000 మందిని చంపగలరు. కనిపించే శత్రువు ఎదురుగా వస్తే ఇదిగో యుద్ధం చేయగలడు. ఎవరైనా